వెల్కమ్ టు డివై న్యూస్. మెదక్ జిల్లా రామన్పేటలోని శ్రీ పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. నేడు 3వ రోజు స్వామివారికి వేద పండితులు మరియు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో రోజు పల్లకి సేవ, పాశుర నివేదనము తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు దోర్బాల కుమారస్వామి శర్మ భక్తులను ఉద్దేశించి ప్రవచనాలు వినిపించారు. భగవంతుడికి భక్తులను దగ్గర చేసేది భక్తి మార్గమని, భగవంతుణ్ణి మనసా స్మరిస్తూ భక్తి మార్గంలో భక్తులు ప్రయాణించాలని, నిర్మలమైన భక్తికి భగవంతుడి అండదండలు ఉంటాయని, భక్తులను కాపాడటానికి భగవంతుడు దశావతారాల్లో అవతరించి మంచివారిని కాపాడుతూ చెడ్డవారిని శిక్షించారని ఆయన భక్తులను ఉద్దేశించి ప్రవచనం వినిపించారు. నేడు మత్స్యావతారం గురించి భక్తులకు ఆయన మార్గనిర్దేశనం చేశారు. ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా ఉదయం నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో ఆలయంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. నిర్మలా గోవింద నీలమేఘ శ్యామ గోవింద.